హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఇది ఒక మంచి బ్రాండ్ నుండి వచ్చిన బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ అన్నమాట. ఇది మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు బాక్స్ మీద ఇది 5 years వారంటీ, అలాగే 6000 రేట్ అనేది ఉంది దీని మీద. కాకపోతే కస్టమర్ 3800 అలా చెప్తున్నారు అనమాట. అంటే బయట మార్కెట్లో కొనుక్కొచ్చారనమాట. కొంచెం మోటార్ పెద్ద సైజుగా అనిపించింది. అలాగే మనం పవర్ కూడా కనెక్ట్ చేయడానికి కనెక్టర్ ఒకటి ఇచ్చారు. బాగానే ఉన్నాయి, అన్నీ క్వాలిటీగానే అనిపించినాయి నాకైతే చూడటానికి. క్లాంప్ కూడా చూడొచ్చు, హెవీ క్లాంప్, ఇది నార్మల్ అయితే కాదు. రిమోటు, 2 బ్యాటరీలు, డౌన్ రాడ్, అలాగే రెక్కలు కూడా క్వాలిటీ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. పెద్ద ఫ్యాన్ లాగా కనపడేలాగా డిజైన్ చేశారన్నమాట. ఇది అంటే చూడటానికి అయితే ఫ్యాన్ అయితే బాగుంది, పెద్ద ఫ్యాన్ లాగా అనిపిస్తుంది. కానీ లోపల మోటారు నార్మల్దే, పెద్ద సైజులో కనిపించడానికి మాత్రమే ఇలా డిజైన్ అనేది చేశారు. బాగుంది చూడటానికి అయితే. స్టాండర్డ్గా అంత పెద్ద మోటార్ ఇచ్చారా అన్నట్టు అనిపించింది నాకు. అందు గురించి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ డౌన్ రాడ్ ఆల్రెడీ సీలింగ్లో ఉంది కదా, నేను అక్కడ ఫిట్ చేశాను. గాలి ఎలా వస్తుంది ఏంటి అనేది నేనైతే గమనించాను. నాకైతే పర్వాలేదు అనిపించింది. అంటే మరీ హై స్పీడ్ కాదు, అలానే లో స్పీడ్ కూడా కాదు, మినిమం స్పీడ్ అనేది ఉంది. కొంచెం రేట్ ఇంకా తగ్గితే బాగుండేమో అన్నట్టు అనిపించింది. 3700 అని చెప్పారు. ఆన్లైన్లో చూస్తే ఇంకా రేట్ ఎక్కువే ఉంది, 4000 చిల్లర ఉంది. కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా. తగ్గినప్పుడు 3500 లోపు అయితే తీసుకోవచ్చు, 3000 పైన అన్నట్టు అనిపించింది అనమాట. ఓకే, మీరు గమనించండి ఒకసారి. అది సౌండ్ కానీ అలాగే హై స్పీడ్లో మీకు చూపిస్తాను ఒకసారి. బూస్ట్ మోడ్లో ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు గమనించండి. నేను సౌండ్ కూడా ఆపేస్తాను, ఫ్యాన్ సౌండ్ ఒకటే ఉంచుతాను. చూడటానికి ఎలా ఉంది, అలాగే గాలి ఎలా వస్తుంది ఏంటనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చూడటానికి పర్వాలేదు అన్నట్టు అనిపించింది. అలాగే 5 years వారంటీ అంటున్నారు కదా. మామూలు నార్మల్ ఫ్యాన్లో కానీ లేదా ఇలా బిఎల్డిసి ఫ్యాన్లో కానీ 5 సంవత్సరాల వారంటీ అనేది నేను చూడలేదు. అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే మనం ఆ కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఇస్తారు, ఆ బాక్స్ మీదే ఉంటుంది. కాల్ చేసామనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ టెక్నీషియనే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్తారనమాట. అదొక మంచి విషయం. ఇంకోటి ఏంటంటే మనలాంటి టెక్నీషియన్లు రిపేర్ అనేది చేయలేరు ఈ బిఎల్డిసి ఫ్యాన్లు అనేవి. అలాగే ఇంకోటి ఏంటంటే రిమోట్ కొంచెం క్వాలిటీ తక్కువగా అనిపించింది నాకు చూడటానికి. ఉన్న డౌట్లన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇచ్చి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.